రాజన్న సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెల్సాల రాజేందర్ రావు, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేసి అనవసరంగా ఓట్లని వృధా చేసుకోవద్దని కోరారు. ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంత్రణగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కీ బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడం క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితులు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు ఒకరు అన్నాడు.